హలో ఆల్, ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ముందుగా 1/2 లీటర్ పాలను అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పాలలో మంచిగా యాలకుల పొడి వేసుకొని దాంట్లోనే 1.5 కప్ షుగర్ వేసుకున్నాను. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. 1/2 లీటర్కి 1.5 కప్ షుగర్ సరిపోతుంది. దీంట్లోనే పక్కనే ఒక చిన్న బౌల్లో పాలు ఇంకా పచ్చిపాలనే తీసుకోండి. పాలు ఇంకా కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అవి మంచిగా ఉండలేకుండా కలుపుకొని పాలల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. బాదం, జీడిపప్పు ఈ విధంగా కట్ చేసుకున్నాను. నా దగ్గర అయితే పిస్తా అవైలబుల్గా లేకుండా మీ దగ్గర పిస్తా ఉంటే అదే అయితే మెయిన్ ఇంగ్రీడియంట్. పిస్తా కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి ఉండలు కడతాయి కాబట్టి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం దగ్గర పడినాక మీకు తెలుస్తుంది దగ్గర పడుతుంది అనే టైంకి ఒక పొంగు వచ్చేసరికి కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది అయితే వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కూల్ అవ్వాలి, పక్కనే పెట్టుకోండి. దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ 6 అయితే తీసుకున్నాను. సైడ్కి ఎందుకు కట్ చేయడం అని కట్ చేయలేదు. మీరు కావాలనుకుంటే సైడ్ అయితే బ్రౌన్ కలర్వి తీసేసుకోండి, మీ ఇష్టం అది. ఇంకా ఈ విధంగా నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకొని బ్రౌనిష్ కలర్ వచ్చాక పక్కన తీసి పెట్టుకోండి. ఇలా అన్నీ మంచిగా బ్రెడ్ స్లైసెస్ని అయితే వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి మంచిగా. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ అయితే రెడీ అయ్యాయి, ఇంకా కస్టర్డ్ పుడ్డింగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. మంచిగా ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ ఇంకా కస్టర్డ్ పౌడర్ పుడ్డింగ్ ఉంది కదా, అదైతే లేయర్ బై లేయర్ అయితే వేసుకోండి. బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని దాంట్లో పుడ్డింగ్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని మళ్ళీ పుడ్డింగ్, అలా లేయర్ బై లేయర్ అయితే నేను చూపించిన విధంగా వేసుకొని డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ చేసుకోండి. మంచిగా కూల్ అయింది కదా మిశ్రమం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఆ తర్వాత కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా స్వీట్గా, చాలా క్యూట్గా, అసలు చాలా బాగుంది. ఈ డెజర్ట్ నాకు చాలా నచ్చింది. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది, ఈ మధ్యలో ట్రెండింగ్గా ఉంది కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.